హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఒక రేర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇరాన్ మేము F-35 జెట్ని గాలిలో ఉండగానే హిట్ చేశాం, అది సీరియస్గా డ్యామేజ్ అయిందని క్లెయిమ్ చేసింది. లాస్ట్ ఇయర్లా షూట్ డౌన్ చేశామని చెప్పి ఫేక్ ఎవిడెన్స్ని చూపించి కొన్ని నెలల తర్వాత అది అబద్ధమని ఒప్పుకోవడం కాదు, ఈసారి కొంచెం సాలిడ్ ఎవిడెన్స్నే చూపించింది. ఇంకో పక్క అమెరికన్ అఫీషియల్స్ నుండి కూడా కొంత లెవెల్లో కన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పూర్తిగా తేల్చి చెప్పకపోయినా కొద్దిగా ఒప్పుకుంటున్నట్టు రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ మనం CNN రిపోర్ట్ని చూడొచ్చు. అమెరికన్ F-35 ఇరాన్లో కాంబాట్ మిషన్లో ఫ్లై చేస్తుండగా ఇరాన్ మిజైల్ హిట్ చేసి ఉండొచ్చు, డ్యామేజ్తో వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని చెప్పారు. ఇరాన్ జెట్ని హిట్ చేసినట్టు వీడియో ఫుటేజ్ని కూడా రిలీజ్ చేసింది. ఫస్ట్ టైం F-35ని ఒక మిజైల్ హిట్ చేయటం ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అయితే దీనికి కొన్ని గంటల ముందే ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇరాన్ నేవీ పోయింది, ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పోయాయి, మేము ఇరాన్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్లై చేస్తున్నాం, మా వైపు కనీసం ఎవరూ షూట్ కూడా చేయట్లేదన్నాడు. దాని తర్వాతే వాళ్ళ టాప్ టైర్ జెట్ని మిజైల్ హిట్ చేసేసరికి మరోసారి ట్రంప్ పరువు పోయింది. అయితే F-35ని గుర్తించడం చాలా కష్టమని చెప్తుంటారు. పైగా ఈ 20 డేస్లో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్లో చాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేశాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇరాన్ దీన్ని గుర్తించి ఎలా షూట్ చేయగలిగిందనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ ఇన్సిడెంట్ 3 క్లూస్ని వదిలింది. ఫస్ట్, ఇరాన్ రిలీజ్ చేసిన ఫుటేజ్. ఇది రెడార్ది కాదు, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ది. స్టెల్త్ జెట్స్ రెడార్స్కి చిక్కకపోయినా ఇంజిన్స్ వల్ల బాడీ మొత్తం హీట్ అయ్యి IR సెన్సార్స్కి చిక్కుతుంది. అయితే IR సెన్సార్స్ ఎంత దూరం చూడగలమని ఒక లిమిట్ ఉంటుంది, జెట్ హీట్ లెవెల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇరాన్లో రెడార్స్ డిటెక్ట్ చేయకపోయినా ఈ EOIR సెన్సార్స్ హీట్ ద్వారా ఈ F-35ని ట్రాక్ చేశాయి. సెకండ్ పాయింట్, క్రాష్ అవ్వకుండా డ్యామేజ్తో బయటపడి సేఫ్గా ల్యాండ్ అవటం. ఇది ఏవియేషన్ హిస్టరీలో చాలా రేర్. ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ డైరెక్ట్గా హిట్ చేయలేవు, టార్గెట్కి చాలా దగ్గరలోకి వెళ్ళాక బ్లాస్ట్ అవుతాయి. S-400 లాంటి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ 140 to 180 kg ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్స్ని క్యారీ చేస్తాయి. కొన్ని షార్ట్, మీడియం రేంజ్ సిస్టమ్స్ అయితే 30 to 60 kg వార్ హెడ్. ఇక స్టింగర్ లాంటి చాలా చిన్న మ్యాన్ ప్యాడ్స్ అయితే 3 to 5 kg వార్ హెడ్. ఈ చిన్న సైజు మ్యాన్ ప్యాడ్స్ బ్లాస్ట్తో గాల్లోనే డిస్ట్రాయ్ చేయలేవు, కానీ జెట్ డ్యామేజ్ అయ్యి క్రాష్ అవుతుంది. డ్యామేజ్ అయిన పార్ట్ని బట్టి అది క్రాష్ అవుతుందా లేదా ల్యాండ్ అవ్వగలదా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇలా F-35 డ్యామేజ్తో బయటపడటం వల్ల స్మాల్ వార్హెడ్ ఉన్న చిన్న సైజు మిజైల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థర్డ్ పాయింట్, ఈ 20 డేస్లో ఇరాన్లో మెయిన్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ దాదాపు డిస్ట్రాయ్ అయ్యాయి. లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తూ ఉండుంటే అమెరికన్ జెట్స్ ఈరోజు ఈ లెవెల్లో స్ట్రైక్స్ని జరపలేవు. ఇప్పటికే చాలా జెట్స్ షూట్ డౌన్ అవ్వడం చూసేవాళ్ళం. షార్ట్ రేంజ్ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే ఎక్కువగా మిగిలిన్నాయి, ఎందుకంటే వాటిని వెతికి డిస్ట్రాయ్ చేయడం కష్టం. సో రెడార్ ట్రాకింగ్ కాకుండా IR ట్రాకింగ్ ఫుటేజ్ అనేది ఏదైనా షార్ట్ రేంజ్ మిజైల్ అని చెప్తుంది. హిట్ అయినా సేఫ్గా ల్యాండ్ అవడం అనేది మ్యాన్ ప్యాడ్ సైజులో ఉండే మిజైల్ అని చెప్తుంది. పైగా లాంగ్ రేంజ్ సిస్టమ్స్ అన్నీ డిస్ట్రాయ్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ మెయిన్గా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వైపు వేలు చూపిస్తున్నాయి. మజీద్ 7 to 8 కిలోమీటర్స్ రేంజ్తో మ్యాన్ ప్యాడ్స్ మిజైల్సే కానీ వెహికల్ మీద ఫిట్ చేసి ట్రాకింగ్ కోసం EOIR సెన్సార్ కూడా ఉంటుంది. రెడార్ లేదు కాబట్టి జెట్స్ సిగ్నల్స్ ఆధారంగా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కనిపెట్టి డిస్ట్రాయ్ చేయలేవు. ఇరాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తాన్ని లేపేశామని ఓవర్ కాన్ఫిడెన్స్తో లో ఆల్టిట్యూడ్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేస్తుంటే ఈ మజీద్ లేదా సిమిలర్ IR బేస్డ్ మిజైల్ సిస్టమ్ హిట్ చేసింది. దీన్ని బట్టి స్టెల్త్ జెట్స్ రెడార్స్ నుండి తప్పించుకున్న పూర్తిగా EOIR మీద బేస్ అయ్యున్న సిస్టమ్స్ రేంజ్లోకి వస్తే ఈజీగా డిటెక్ట్ అవుతాయని అర్థమవుతుంది. కానీ వీటితో ఉండే అడ్వాంటేజ్ అనేది డిప్లాయ్మెంట్ మీదే ఆధారపడుతుంది. ఎక్కువ చోట్ల హైడ్ చేస్తూ డిప్లాయ్ చేస్తే జెట్స్ తెలియకుండా వాటికి క్లోజ్గా వెళ్తూ డౌన్ అవ్వచ్చు. కానీ ఈ 20 డేస్ వార్లో ఈ ఒక్కసారి మాత్రమే ఈ సిస్టమ్కి ఛాన్స్ దొరికింది. అయితే ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్ని చూపించిన వెంటనే ఈ హిట్తో ఇరాన్ చెంప పగలగొట్టింది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.